అందరికీ నమస్కారం. మీ తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన వినబోయే సీరియల్ పడి లేచే కెరటం 10వ భాగం. రచన సలీం గారు. సాగర్కి శ్రీరాముని చూడాలని తహతహగా ఉంది. ఎన్ని రోజులైందో వాడిని చూసి. ఓ అరగంట తాత్సారం చేసి శ్రీరామ్ వాళ్ళింటికి వెళ్ళొస్తానమ్మా అని బయటపడ్డాడు. నులక మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్న శ్రీరామ్ సాగర్ని చూడగానే పుస్తకాన్ని పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. ఎప్పుడొచ్చావురా సాగర్? ఉత్తరం కూడా రాయకుండా వచ్చేసావు. అతని చేయి పట్టుకుని తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెడుతూ అన్నాడు. మీరందరూ గుర్తొచ్చారు, అక్కడ ఉండలేకపోయాను, హోమ్ సిక్ అంటూ నవ్వాడు సాగర్. నిజం చెప్పు, అందరం గుర్తొచ్చావా లేక సత్య అక్క గుర్తుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చావా? నిజం చెప్పాలంటే సత్య అక్క కోసమే అనుకో. ఆమె తర్వాత ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన వ్యక్తివి నువ్వేగా. నాకైతే నీ తర్వాతే ఎవరైనా. ఇన్నాళ్ళు నీ పక్కన కూర్చోవటం అలవాటైపోయి ఇప్పుడు క్లాసులో కూర్చోవాలని కూడా అనిపించడం లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. నేను లేకపోతేనే బాగా చదువుతున్నట్టున్నావే. నీ చేతిలో ఇందాక చూశాను. ఏమిటా పుస్తకం? హిస్టరీ పుస్తకమా? శ్రీరామ్ BAలో చేరిన విషయం గుర్తొచ్చి అడిగాడు. శ్రీరామ్ సిగ్గుపడుతున్నట్టుగా నవ్వాడు. నాకు సబ్జెక్ట్స్ పైన ఆసక్తి ఎప్పుడు ఏడ్చిందని చివరికి మిగిలేది నవల. బుచ్చిబాబు రాసింది. సాహిత్యం చదవటం ఎప్పటి నుంచి అలవాటైంది? నీ నుంచే. నీ కవిత్వం చదివాకేగా. శ్రీశ్రీ దాశరథుల కవిత్వం చదివాను. ఇప్పుడు నువ్వు దూరంగా వెళ్ళావుగా, చాలా తీరిక దొరికింది. లైబ్రరీ నుంచి రోజుకొక నవల తెచ్చుకొని చదివేస్తున్నాను. నిన్ననే చివుకుల పురుషోత్తం రాసిన ఏది పాపం చదివాను. మొన్న 3వ పురుషార్థం చదివాను. ఎంత గొప్పగా రాస్తారో వాళ్ళు. వాళ్ళ పాదాలకు నమస్కరించాలనిపిస్తుంది. ఇద్దరు చాలాసేపు సాహిత్యం గురించి, శర్మ కాలేజీ లెక్చరర్ల గురించి, సిల్వర్ జూబ్లీ కాలేజీ గురించి మాట్లాడుకున్నారు. పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకున్నాక సాగర్ వెళ్ళడానికి లేచినప్పుడు శ్రీరామ్ కూడా లేచి బయట దాకా వచ్చాడు. నాకు కూడా సిల్వర్ జూబ్లీ కాలేజీలో సీట్ వస్తే బాగుండేదిరా, నీకు సాయంగా ఉండేవాడిని. నేను లేకుండా నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో తలుచుకుంటే దిగులేస్తుంది అన్నాడు శ్రీరామ్. నా రూమ్మేట్ అఫ్జల్ ఖాన్ గుర్తున్నాడా? నీకు మళ్ళీనే ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీడలా వెంట ఉంటున్నాడు. నీలాంటి మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఏదో రూపంలో తోడుగా ఉంటాడ్రా. దేవుడా? నేను నమ్మనని తెలుసుగా. దేవుడు లేడు. ఉంటే అంగవైకల్యాలతో పిల్లల్ని పుట్టించడు. చిన్నపిల్లలు క్యాన్సర్లతో చనిపోరు. ఇన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇన్ని రకాల జబ్బులు ఉండవు. ఓ సారీ, మర్చిపోయాను. పోన్లే, దేవుడు లాంటి మనుషులు అనుకో. మళ్ళీ దేవుడితో పోలికి దేనికి? మంచి మనసున్న మనుషులు. నువ్వు, అఫ్జల్ ఖాన్, సత్యక్క. మీరు లేని జీవితాన్ని ఊహించుకోలేను. సాగర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరునాడు ఉదయం 9ంటికి అద్దంకి బస్టాండ్కి చేరుకున్నారు. పెళ్లి చూపులు అనగానే ప్రసాద్ ట్రిమ్గా తయారవటం చూసి సాగర్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ శరీర స్పృహ లేకుండా, డ్రెస్ సెన్స్ లేకుండా ఉండే ప్రసాద్ ఆ రోజు ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు వేసుకున్నాడు. ఎప్పట్లాగా చెంబిస్త్రీ కాదు, బయట చేయించిన ఇస్త్రీ. నల్లటి బోట్లకు కొబ్బరి నూనె రాసి పొడిగుడ్డతో అరిగిపోయేలా తుడిచాడు. ఉతికిన సాక్సులు తొడిగి బూట్లు వేసుకుని, జుట్టు నీట్గా దువ్వుకుని, ముఖానికి స్నో రాసుకుని, దానిపైన పౌడర్ అద్దాడు. రోడ్డు పక్కన చౌకగా దొరికితే కొన్ని నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఒరే సాగర్, ఎలా ఉన్నానో చెప్పరా అన్నాడు. అప్పటికే అద్దంలో 10 సార్లకు పైగా మొహం చూసుకుని మురిసిపోయాడు. బాగున్నావన్నా, సినిమా హీరోలా ఉన్నావు అన్నాడు సాగర్. ఆ పొగడ్తకు పొంగిపోతూ, నేను నీ కాబోయే వదినకు నచ్చుతానంటావా అన్నాడు. తప్పకుండా నచ్చుతావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఆ అమ్మాయి అనకపోతే చూడు. అన్నను మరింత మురిపించాలనే ఉద్దేశంతో అన్నాడు. ఒరేయ్, మరీ మునగ చెట్టి చెక్కించకురా. నన్ను రిజెక్ట్ చేయకుండా ఉంటే చాలు. నాకు నచ్చలేదని ఆ అమ్మాయి అంది అనుకో, అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఛాన్సే లేదు. ఈరోజు చాలా అందంగా ఉన్నావన్నా. రోజు ఇలా తయారై బయటికి వెళ్ళొచ్చుగా. నాకొచ్చే 150 రూపాయల జీతంతో ఇవన్నీ జరిగే పనులేనా? ఈ పెళ్లి చూపుల్లో పాస్ అయితే చాలు అన్నాడు ప్రసాద్. సంతనూతలపాడు చేరుకున్నాక అమ్మాయి వాళ్ళ ఇల్లు సులభంగానే కనుక్కున్నారు. కిరాణా కొట్టు వెంకటేశం ఇల్లు ఎక్కడని అడిగిన వెంటనే చెప్పేశారు. కాళ్ళు కడుక్కుని రమ్మని ఇంటి బయటున్న సిమెంట్ తొట్టి వైపు చూపించారు.
బూట్లు బయటే వదలాల్సి వచ్చినందుకు ప్రసాద్ చాలా నిరుత్సాహపడ్డాడు. సాగర్ తప్ప మిగతా ముగ్గురు కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగు పెట్టారు. సాగర్ మాత్రం చెప్పులతోనే లోపలికి వెళ్ళాడు. చిన్న ఇల్లు, 2 గదులు. ఆ గదిలో కూర్చుని ఉన్న వాళ్ళ కళ్ళు తన కాళ్ళ వైపు ఉండడాన్ని సాగర్ గమనించాడు. చెప్పులతో ఇంట్లోకి వచ్చినందుకు అని క్షణం ఆలోచించాడు. తనకు చెప్పులు విప్పదీసి మళ్ళా వేసుకోవటం ఇబ్బంది. ఆ విషయం తెలుసు కాబట్టి అమ్మ పర్వాలేదు ఇలానే వచ్చేయంది. వాళ్ళు చూస్తున్నది తన అవిటితనాన్నేమో అన్న అనుమానం కూడా వచ్చింది. ఆ ఆలోచన రావటం ఆలస్యం. అతనికి ముళ్ళ మీద కూర్చున్నట్టే అనిపించసాగింది. 2 పింగాణీ ప్లేట్లలో కారం, బూందీ, లడ్లు తెచ్చి వాళ్ళ ముందు పెట్టారు. 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక అమ్మాయిని పిలుచుకొచ్చి ఎదురుగా వేసి ఉన్న చాప మీద కూర్చోబెట్టారు. సాగర్ ఆ అమ్మాయి వైపు నిశితంగా చూశాడు. అందగత్తె కాదు, కానీ ఒక మోస్తరుగా బాగానే ఉంది. ప్రసాద్కి తగిన జోడి అనుకున్నాడు. తల తిప్పి ప్రసాద్ వైపు చూశాడు. అతని మొహం వెలిగిపోతోంది. మర్యాద మర్చిపోయి నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది, మీరు అంటే ఈ క్షణమే తాళి కట్టేస్తాను అనేలా ఉన్నాడు. వంటొచ్చా? ఏమేం వంటలు బాగా చేస్తావు? అలాంటి ప్రశ్నలన్నీ అడిగాక రాజ్యం వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చుంది. వెంకటేష్ మాత్రం ప్రసాద్ చేసే ఉద్యోగం, ఎంత జీతం వస్తుంది ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత సాగర్ వైపు చూస్తూ ఈ అబ్బాయి మీ 2వ అబ్బాయా అని అడిగాడు. అవును, చాలా తెలివిగలవాడు. 10వ తరగతిలో ప్రకాశం జిల్లాకే ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. ప్రభుత్వమే స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తోంది. తన కొడుకు వైపు గర్వంగా చూసుకుంటూ అంది రాజ్యం. అతను సాగర్ తెలివితేటల విషయంలో ఏ రకమైన ఆసక్తి చూపించకుండా అతని కాళ్ళ వైపే చూస్తూ అబ్బాయి కాళ్ళకేమైంది అని అడిగాడు. రాజ్యం ముఖంలో ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది. పాదాలు 2 కొద్దిగా అవుడు అంతే అంది. పుట్టుక నుంచే ఉందా? అవును, నేను కడుపుతో ఉన్నప్పుడు గ్రహణం చుట్టం వల్ల ఇలా జరిగింది అంది. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాక మాకు మా ప్రసాద్కి మీ అమ్మాయి బాగా నచ్చింది, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అన్నయ్య అని అతన్ని అడిగింది. వెంకటేశం మొదట తన భార్య వైపు, తర్వాత తన కూతురు వైపు చూశాడు. మేము ఆలోచించుకుని 1 వారం లోపల మీకు ఉత్తరం రాస్తాం అన్నాడు. సరే, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నాడు కోటయ్య. సాగర్కి ఎందుకో ఈ పెళ్లి చూపులకు వచ్చి తప్పు చేశానా అనిపించింది. మర్నాడు ఒంగోలు వెళ్ళి సత్యవతి వాళ్ళింట్లో 1 పూట ఉండి కర్నూలు వెళ్ళిపోయాడు. 10 రోజులు దాటినా ప్రసాద్ పెళ్లి నిశ్చయమైనట్టు ఇంటి నుంచి ఉత్తరం రాలేదు. మరో వారం ఎదురు చూసి ఉండబట్టలేక ఇంటికి ఉత్తరం రాశాడు. దానికి జవాబుగా రాజ్యం 1 కార్డు ముక్క రాసింది. వాళ్ళకి మన సంబంధం నచ్చలేదట్రా, కారణం ఏమీ చెప్పలేదు. బహుశా ప్రసాద్ చేస్తున్న చిన్న ఉద్యోగం నచ్చుండదు. పోన్లే, ఇది కాకపోతే మరో సంబంధం. ఎటొచ్చి పెద్దోడే తెగ దిగులు పడుతున్నాడు. వాడికి ఆ అమ్మాయి బాగా నచ్చిందట. సంబంధం వద్దన్నందుకు చాలా అవమానంగా అనిపించి బాధ కూడా పడుతున్నాడు అని రాసింది. సాగర్కి ఎందుకో వాళ్ళు వద్దంటానికి ప్రసాద్ చిన్న ఉద్యోగం కారణం కాదనిపించింది. అవన్నీ తెలిసేగా పెళ్లి చూపులకి రమ్మన్నారు. అతని మనసులో ఒక అనుమానం తొలుస్తూ ఉంది. శ్రీరామ్కి ఉత్తరం రాస్తూ అసలైన కారణం అదయ్యి ఉండదు. నాకు నిజం తెలియాలి. మీ అమ్మతో మా అమ్మ తప్పకుండా చెప్పుంటుంది. దాచకుండా చెప్పు. నీకు తెలుసుగా, నువ్వు నన్ను ఏమార్చవన్న నమ్మకంతో అడుగుతున్నాను అని రాశాడు. 1 వారం ఎదురు చూశాక శ్రీరామ్ నుంచి ఇన్లాండ్ లెటర్ వచ్చింది. నీ అనుమానం నిజమేరా సాగర్. మీ వంశంలో అవిటితనంతో పుట్టిన అబ్బాయి ఉన్నాడు కాబట్టి అదే పోలిక మీ పెద్ద అబ్బాయికి కూడా వస్తే మా అమ్మాయి గతి కాను అన్నారట. ఇది నీకు చెప్పకూడదనే అనుకున్నాను. నన్ను ఏమార్చవన్న నమ్మకం ఉంది అంటూ నాకు సంకెళ్ళు వేశావుగా. బాధపడకరా, ఈ మనుషులు మూర్ఖులు, మానవత్వం మచ్చుకైనా లేని దుర్మార్గులు అని రాశాడు. సాగర్కి ప్రసాదం తలుచుకుని బాధేసింది. ఆ అమ్మాయిని ప్రసాద్ బాగా ఇష్టపడ్డాడు. కేవలం తన అవిటితనం వల్లే అన్న కోరుకున్న అమ్మాయితో పెళ్ళి కాకపోవటం సాగర్ హృదయాన్ని బాగా కలచివేసింది. సాయంత్రం 6 గంటల సమయం. సత్యవతి వరండాలో నిలబడి వచ్చేపోయే జనాల్ని చూస్తోంది. అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తూ మహేష్ కనిపించాడు. అతన్ని చూడగానే ఆమె గుండె లయ తప్పింది. చుట్టూ ఒకసారి పరికించి ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకుని అతని వైపు తిరిగి చూసి నవ్వింది. మహేష్ నవ్వలేదు, ఏదో సైగ చేశాడు. ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడే వస్తానుండు అనేలా సైగ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. 2 నిమిషాలు గడవకముందే బయటకు వచ్చి మెల్లగా నడవసాగాడు. సత్యవతికి అర్థం కాక అతని వైపే చూస్తూ నిలబడింది. ఆమెకు సమీపంగా వచ్చాక చేతిలో ఉన్న కాగితం ఉండని ఆమె కాళ్ళ దగ్గర పడేలా విసిరేసి ఏమీ ఎరగనట్టుగా ఆమెను దాటుకుంటూ వెళ్ళిపోయాడు.
సత్యవతి ఆ కాగితం బోండాన్ని తీసుకొని ఎవరో చూడకుండా జాకెట్ లోపల దాచుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరూ ఎవరి ధ్యాసలో వారున్నారు. మేడ మీదకి వెళ్ళి కాగితం ఉండని విప్పి చదివింది. ఈరోజు రాత్రి అందరూ నిద్రపోయాక మా ఇంటికి రా. ఇంట్లో ఎవరూ లేరు, విశాఖపట్నం వెళ్ళారు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఉంది. సత్యవతికి ఆశ్చర్యం వేసింది. ఇన్నేళ్ల పరిచయంలో ఎప్పుడూ అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి రమ్మని పిలవలేదు. ఎక్కువసార్లు పోలేరమ్మ గుడి అరుగు మీద కూర్చుని మాట్లాడుకునేవారు. అక్కడ వీలు కాకపోతే రంగారాయుడు చెరువు గట్టున ఏ చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. మరి ఇప్పుడు అర్ధరాత్రి ఇంటికి రమ్మంటంలో అతని ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. మహేష్ తనకు ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని 2 వారాల క్రితం చెప్పినప్పుడు ఎంత సంతోషపడిందో అతను పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. పోస్టింగ్ ఏ ఊరిలోనో తెలియగానే పెళ్లి చేసుకోవాలని ఉబిళ్ళూరుతున్న సమయంలో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఎందుకు పిలుస్తున్నట్టు? ఆ ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? పనులన్నీ అన్యమనస్కంగానే చేసింది. అందరికీ అన్నాలు వడ్డించింది. ఆమెకేమీ తినాలనిపించలేదు. మేడ మీదకి వెళ్ళి పడుకుంటానని చెప్పి పైకి వెళ్ళి బాల్కనీలో దుప్పటి పరుచుకుని పడుకుంది. వెన్నెల పుచ్చ పువ్వులా విరగ కాస్తోంది. ఆమెకు చప్పున సాగర్ గుర్తొచ్చాడు. మహేష్తో తన పెళ్లికి సాగర్ భవిష్యత్తుకి ముడిపడుంది. సాగర్ని పీజీ వరకు చదివించాలని ఆమె కోరిక. తనకు పెళ్లి కాలేదు, కానీ సాగర్ తన కడుపున మోసిన బిడ్డలాగే అనిపిస్తాడు. ఎంత తెలివి గలవాడో, వాణ్ణి బాగా చదివిస్తే పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాడన్న నమ్మకం తనకుంది. వీధి సద్దుమణిగింది. ఆమెకు మళ్ళా మహేష్ గుర్తొచ్చాడు. సత్యవతి కిందకి దిగింది. మొహం కనిపించకుండా తల నిండా పైటను ముసుగులా కప్పుకుని వేగంగా నడుస్తూ మహేష్ వాళ్ళ ఇంటిని చేరుకుంది. తలుపు తట్టే లోపలే మహేష్ వచ్చి తలుపు తీశాడు. నీకోసం ఎదురు చూస్తున్నాను, ఇంత ఆలస్యమైంది, 11 దాటింది అన్నాడు. నీకేం మగాడివి, నాకు రావాలంటే భయం వేయదా? పెళ్ళిగాని అమ్మాయిని ఎవరికంటైనా పడితే ఇంకేమైనా ఉందా? అవమానం తట్టుకోలేక మొదట మా తాత ఊరేసుకుంటాడు, ఓ కుర్చీలో కూర్చుంటూ అంది. దానికి సమాధానంగా ఎందుకు భయం, పెళ్లి చేసుకోబోయేది నేనేగా అంటాడనుకుంది. అతను మౌనంగా ఉండడంతో ఏంటి మాట్లాడావు? నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా అమ్మాయిని రమ్మంటంలో నీ ఉద్దేశం ఏమిటి? పిచ్చి పిచ్చి కోరికలు ఏమన్నా ఉన్నాయా ఏమిటి? ఆ పప్పులే ఉడకవు, ఏవైనా పెళ్లి తర్వాతే అంది. మహేష్లో ఎప్పటి మళ్ళీ చిలిపితనం కనిపించకపోవడంతో కంగారు పడి, ఏమైంది మహేష్, అదోలా ఉన్నావు, మనసు బాగోలేదా? అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మన పెళ్ళి జరగదేమోనని భయంగా ఉంది సత్య అన్నాడు. ఎందుకు జరగదు? మా అమ్మకి ఇష్టం లేదు, ఎంత నచ్చ చెప్పినా వినటం లేదు, ఊరేసుకుని చచ్చిపోతానని బెదిరిస్తోంది. మొదట అలానే బెదిరిస్తారు మహి, చచ్చిపోతాననే వాళ్ళు ఎవరూ చావరు, అదో రకమైన బ్లాక్మెయిలింగ్. మనం పెళ్లి చేసుకున్నాక అన్నీ సర్దుకుంటాయి. లేదు సత్య, మా అమ్మ చాలా మొండిది. మా ఇంట్లో ఎవరైనా సరే తన మాట వినాలనే పంతం. నిజంగా ఊరేసుకుంటే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. అతని కళ్ళల్లో నీళ్లు ఊరాయి. మగపిల్లాడివై ఉండి అంత బేలగా ఆలోచిస్తే ఎలా మహి? నా మాట నమ్ము, అలా ఎన్నటికీ జరగదు. పెళ్ళైన కొన్ని రోజుల వరకు ఇరువైపులా పట్టుగా ఉంటారు, తర్వాత అన్నీ సడలిపోతాయి. మనల్ని మన వాళ్ళు వదులుకోరు. నీకు మా అమ్మ గురించి సరిగ్గా తెలియదు సత్య. పట్టుదలకెళ్తే ఎవరినైనా వదులుకుంటుంది. మా అమ్మకి ఇష్టం లేని పని ఏదీ చేయలేనని నీకు తెలుసు. మన పెళ్ళి జరగాలంటే అమ్మ ఒప్పుకోవాలి, కానీ అమ్మ ఒప్పుకోదు. ఏం చేయమంటావో చెప్పు. మరికొంత సమయం తీసుకో మహి, నీకోసం మరో ఏడాదైనా ఎదురు చూస్తాను. నాకు పెళ్లి చేయాలని తాతయ్య సంబంధాలు చూస్తున్న విషయం నీకు తెలుసుగా. ఏవో కారణాలు చెప్పి ఆ సంబంధాలు కుదరకుండా చేసే బాధ్యత నాది, అమ్మను ఒప్పించే బాధ్యత నీది. లాభం లేదు సత్య, అన్ని రకాలుగా ప్రయత్నించి ఓడిపోయాను, ఇక నా వల్ల కాదు. అలా అంటే ఎలా మహి? నువ్వు నా ప్రాణం, నువ్వు లేనిది బతకలేను. సత్యవతి ఏడుస్తూ అంది. నువ్వు లేకుండా నేను కూడా బతకలేను సత్య. అలాగని అమ్మకి బాధ కలిగించే పని కూడా చేయలేను. ప్లీజ్ నా మాట విను మహి, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. నువ్వెక్కడికంటే అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉందాం. ఈ లోపల నీకు పోస్టింగ్ వచ్చేస్తే ఆ ఊరికి వెళ్ళుందాం. తర్వాత ఎన్ని గొడవలు జరిగినా మీ అమ్మగారిని బాగా చూసుకుంటాను మహి. మీ అమ్మ తిట్టినా కొట్టినా నీకోసం భరిస్తాను. మన విషయం ఇంట్లో తెలిసాక చాలా గొడవలు అయ్యాయి సత్య. ఇప్పుడు వ్యవహారం ఎంత దాకా పోయిందో నీకు అర్థం కావట్లేదు. నాన్న పైరవీలు చేసి నా పోస్టింగ్ విశాఖపట్నంలో వేయించాడు. తన ఉద్యోగాన్ని కూడా పట్టుబట్టి అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అమ్మ నాన్న వైజాగ్ వెళ్ళింది ఇల్లు చూసి రావడానికే. ఇంకో వారంలో మేమంతా వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఆ మాటలు వినగానే సత్యవతి షాక్కు లోనైంది. మహేష్ తనను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాడా? ఎన్నాళ్ల స్నేహం, ఎన్నాళ్ల ప్రేమ అతనికి మనసెలా ఒప్పింది?
అసలు మహేష్ తనను మర్చిపోయి బతకగలడా? కొన్ని క్షణాల్లోనే తేరుకుని, అంత కఠినంగా మాట్లాడకు మహి, నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు, నన్ను చూడకుండా ఉండలేవు. నిజం చెప్పు, నీకు ఇంకా పోస్టింగ్ రాలేదు కదూ? ఊరికే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు కదూ? అతని చేతులు పట్టుకుని దీనంగా అడిగింది. అయ్యో సత్య, నేను చెప్తున్నది నిజం. ఇలాంటి విషయాలు బయట మాట్లాడుకోవడానికి వీలు కాదు కాబట్టే ఇంటికి రమ్మన్నాను. మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. నిన్ను వదిలి వెళ్ళటం నాకు బాధగానే ఉంది, కానీ మా అమ్మ కోసం నా ప్రేమను త్యాగం చేస్తున్నాను సత్య అన్నాడు తన చేతులను ఆమె నుంచి విడిపించుకుంటూ. మన ప్రేమను బతికించుకోవటానికి ఎన్ని త్యాగాలైనా చేయటానికి సిద్ధంగా ఉండాల్సిన నువ్వు మన ప్రేమనే త్యాగం చేయటం ఏమిటి మహి? ఆలోచించు. నీకోసం నేను ఏం చేయటానికైనా తయారుగా ఉన్నాను. ప్లీజ్ నన్ను కాదనుకుని వెళ్ళకు, నేను తట్టుకోలేను, వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అంది. సారీ సత్య, నేను ఎన్నిసార్లు ఏడ్చానో నీకు తెలియదు. నీ జ్ఞాపకాలు నన్ను ఎల్లకాలం బాధిస్తూనే ఉంటాయని తెలుసు. అవి మానని గాయంలా జీవితాంతం సలుపుతూ ఉంటాయని కూడా తెలుసు. అయినా సరే మా అమ్మ కోసం వాటన్నిటినీ భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు అమ్మ జపం చేస్తావేమిటి? నా గురించి కొద్దిగానైనా ఆలోచించవా? కోపంగా అంది. చాలా ఆలోచించాను సత్య. మీ ఇద్దరిలో ఒక్కరినే ఎన్నుకోవాల్సి వస్తే నేను అమ్మ వైపే మొగ్గుతాను. భార్యగా నువ్వు కాకపోతే మరో అమ్మాయి వస్తుంది, కానీ అమ్మ అమ్మాయిగా. అమ్మకేమైనా అయితే మరో అమ్మ దొరకదుగా. అయ్యో మహి, మీ అమ్మకేమీ కాదు, నేను హామీ. మన పెళ్లి తర్వాత మీ అమ్మ కూడా సర్దుకుంటుంది. ప్లీజ్ సత్య, నేనేమీ వినదలుచుకోవటం లేదు. నా నిర్ణయం మారదు. మా అమ్మకి ఇష్టం లేకుండా మన పెళ్ళి జరగదు. గుడ్ బై సత్య అంటూ మహేష్ లేచి ఇక నువ్వు వెళ్ళొచ్చు అనేలా తలుపు తీసి పట్టుకున్నాడు. సత్యవతిలోని ఆత్మాభిమానం పడగ విప్పి నిలబడింది. తలుపు తీసి గెట్అవుట్ అనేలా పట్టుకుని నిలబడ్డాక ఇంకా అక్కడ ఉండడం చావుతో సమానం. సత్యవతి లేచి విసురుగా బయటకొచ్చింది. ప్రాణం లేని కట్టెలానే పరిసరాలని మర్చిపోయి నడిచింది. మేడ మీదకి ఎలా వెళ్ళిందో కూడా తెలియదు. దిండులో తలదూర్చి అది తడిసి ముద్దయ్యేలా ఏడుస్తూనే ఉంది. అసలు మహేష్ తనను నిజంగా ప్రేమించాడా? అమ్మ కోసం వదులుకుంటున్నట్ట. అంత తల్లిచాటు బిడ్డ ఎందుకు ప్రేమించాలి? ప్రేమించేటప్పుడు అమ్మని అడిగే ప్రేమించాడా? బయట ఇన్నిసార్లు కలుసుకున్నాడుగా. అమ్మకి ఇష్టమో లేదో కనుక్కునే కలుసుకున్నాడా? అప్పుడు అడ్డురాని అమ్మ పెళ్లి విషయంలో ఎందుకు అడ్డొస్తోంది? ఆమెకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అమ్మను ప్రేమించేవాడు భార్యను కూడా ప్రేమిస్తాడని కదా అంటారు. అమ్మ కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసుకునే వాళ్ళు ఉంటారా? అతనికేనా అమ్ముంది? తనకు అమ్ముంది. అమ్మంటే బోలెడంత ప్రేమ కూడా ఉంది. తాతయ్య అంటే తనకు ప్రాణం. మరి తను వీళ్ళందరినీ వదిలి రావటానికి సిద్ధపడలేదా? రాత్రి మహేష్ మాట్లాడిన మాటలు, అతని ప్రవర్తన గుర్తొచ్చే కొద్దీ ఆమె హృదయంలో చితులేవో రాజుకుంటున్నాయి. నీకు దూరంగా వెళ్ళిపోతున్నానని ఎంత సులభంగా అనగలిగాడు? ఎలా అనగలిగాడు? తనంత సులభంగా మహేష్ను మర్చిపోగలదా? లేదు. మహేష్ జ్ఞాపకాలు తను బతికున్నంతకాలం తన గుండెల్లో నిలిచి ఉంటాయి. ఒకప్పుడు గులాబీ రేకులతో తాకినట్టు గిలిగింతలు పెట్టిన జ్ఞాపకాలు ఇక నుంచి ఇనప ముళ్ళలా గుచ్చుకుంటూ బాధ పెడుతుంటాయి. ఆమెకు అంత బాధలోనూ సాగర్ గుర్తొచ్చాడు. మహేష్కి సాగర్ గురించి తెలుసు కాబట్టి వాడికి జీవితాంతం తోడుగా ఉండాలనుకుంది. ఇప్పుడు మహేష్ తన జీవితంలోంచే వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు. ఎవరో ఒకరిని చేసుకోక తప్పదు. అతనికి సాగర్ గురించి ఏమని చెప్తుంది? చెప్పినా ఒప్పుకుంటాడన్న నమ్మకం ఏముంది? ఆమెకు వెంటనే సాగర్ని హృదయానికి దగ్గరగా పొదువుకుని బిగ్గరగా ఏడవాలనిపించింది. మహేష్ని, సాగర్ని తన రెండు కళ్ళు అనుకుంది. ఇప్పుడు కన్ను గాజు కన్నుగా మారిపోయింది. తనకు మిగిలిన ఆప్తుడు సాగరే. తన బాధనంతా ఉత్తరం ద్వారా అతనితో పంచుకోవాలనిపించింది. మళ్ళా వెంటనే అలా చేయకూడదనుకుంది. శ్రద్ధగా చదువుకుంటున్న సాగర్ని ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం సమంజసం కాదనిపించింది. ఆ రాత్రి తర్వాత ఆమె దిగులుకు ప్రతిరూపంలా మారిపోయింది. ఇక సాగర్ సిల్వర్ జూబ్లీ కాలేజీలో చేరి ఏడాది దాటింది. ఆ కాలేజీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కిందకు వస్తుంది కాబట్టి మొదటి ఏడాది పరీక్షలు ఉండవు. రెండో ఏడాది కేవలం లాంగ్వేజెస్లో పరీక్షలు ఉంటాయి. మూడో సంవత్సరం మెయిన్ సబ్జెక్టుల మీద పరీక్షలు నిర్వహిస్తారు. సాగర్ రెండో లాంగ్వేజ్ కింద తెలుగును ఎన్నుకున్నాడు. సిల్వర్ జూబ్లీ కాలేజీలో చేరాక కవిత్వం విస్తృతంగా రాయసాగాడు. కర్నూలులో ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా సాగర్ని ప్రత్యేకంగా ఆహ్వానించే స్థాయికి చేరుకున్నాడు. అతని కవిత్వంలోని గాఢత, తీవ్రత, సూటిదనం కాలేజీలో చాలామందికి ఇష్టం. ముఖ్యంగా తెలుగు హెడ్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారికి మరీ ఇష్టం. దానికి తోడు సాగర్ అక్షరాలు ముత్యాలు పేర్చినట్టుగా ఉండడం చూసి ముచ్చటపడుతూ ఉంటారు. చాలా సౌమ్యంగా, ఆప్యాయంగా మాట్లాడే వెంకట సుబ్బయ్య గారంటే సాగర్కే కాదు విద్యార్థులందరికీ ఇష్టం.
ఓ ఆదివారం తన ఇంటికి తెలుగు సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకున్న డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థులందరినీ పిలిచాడు. 15 మంది విద్యార్థులు వరండాలో ఉన్న పెట్టగోడ మీద కూర్చున్నారు అందరూ. వెంకట సుబ్బయ్య గారు పడకుర్చీలో సుఖాసీనులై మిమ్మల్ని రమ్మని పిలవటానికి ఒక కారణం ఉంది. మహాభారతంలోని కర్ణుని పాత్ర మీద నేను సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి నాకు PhD ప్రదానం చేశారు. అందులోని కొన్ని భాగాల్ని మీకు చదివి వినిపించాలన్న కోరిక. మీలో ఏ ఒక్కరికి విసుగు అనిపించినా చెప్పండి, ఆపేస్తాను, సరేనా అన్నాడు. విద్యార్థులందరూ బుద్ధిగా తలలూపారు. మాస్టారు తన చేతిలో ఉన్న లావుపాటి పుస్తకం మధ్యలో నుంచి ఒక పేజీ తెరిచి చదవటం ప్రారంభించాడు. అది యుద్ధభూమిలో అర్జునుడి శరాఘాతానికి నేలకూలిన కర్ణుని గురించి ఆవేదన. ఎంతటి పరాక్రమవంతుడు, సహజ కవచ కుండలాలతో పుట్టిన కారణజన్ముడు, అతనికి పరాజయమేమిటి? ఎన్ని శాపాలు అతని కాళ్లకు సంకెళ్ళుగా మారాయో కదా. అతను చేసిన దానాలే అర్జునుణ్ణి తునుమాడకుండా అతని చేతుల్ని బంధించి వేశాయి కదా. పుట్టిన క్షణమే తల్లి ప్రేమకు దూరమయ్యాడు. సూతపుత్రునిగా అవమానాల్ని సహించాడు. దానం అడుగుతోంది ఇంద్రుడని తెలిసి కూడా తన కవచకుండలాల్ని శరీరం నుంచి కోసిచ్చాడు. గురువు విశ్వామిత్రుని శాపం, భూదేవి శాపం, శల్యుని కుటిల రథసారథ్యం ఒకటా రెండా? ఒక మహావీరుణ్ణి చంపడానికి ఎంతమంది కుట్రలు పన్నారో, ఎన్ని కుతంత్రాలు చేశారో ఆయన చదువుకుంటూ పోతున్నారు. సాగర్కి ఎందుకో తనకు కర్ణునికి మధ్య చాలా పోలికలు ఉన్నాయనిపించింది. కర్ణుడు శాపగ్రస్తుడు, ఎన్ని శాపాలో. తను కూడా శాపగ్రస్తుడే. తనకు పుట్టుక నుంచి ఉన్న అవిటితనం అతిపెద్ద శాపం. తన పేదరికం మరో శాపం. తనకున్న మొహమాటం, ఆత్మన్యూనత, సిగ్గరితనం, అబ్బో ఎన్ని అడ్డంకులో. కానీ కర్ణుని వాళ్ళ అమ్మ త్యజించినట్టుగా తన విషయంలో జరగలేదు. తనకు అమ్మ ప్రేమ దొరికింది. అమ్మ ప్రేమతో పాటు అమ్మలా ఆదరించే సత్యక్క ప్రేమ కూడా దొరికింది. శ్రీరామ్, అఫ్జల్ ఖాన్ లాంటి మిత్రులు దొరికారు. ఇవన్నీ తన శస్త్రాస్త్రాలు. వీటి సాయంతోనే తను బతుకు సమరం చేయాలి. కర్ణునిలా ఓడిపోకూడదు, గెలవాలి అంటే కొన్ని అడ్డంకుల్ని తొలగించుకోవాలి. తనలో ఉన్న ప్రతిభను మరింత సానబట్టాలి అనుకున్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.